ఒబేదెదోము ఇంట యెహోవా మందసము. యెహోవా మందసము కేవలము 3 నెలలు ఒబేదెదోము ఇంట ఉండటం వలన అతనికి కలిగినవన్నీ ఆశీర్వదించబడ్డాయని దావీదుకి తెలిసిందంట. అంటే ఒబేదెదోముకి కలిగిన ఆశీర్వాదమును గురించి ఊరంతా చెప్పుకున్నారు. యెహోవా మందసాన్ని ముట్టిన ఉజ్జా మరణించాడు. దానిని చూసిన దావీదుకి యెహోవా మందసాన్ని తన వద్దకు తెచ్చుకోవడానికి భయం వేసింది. ఆ మందసము ఒబేదెదోము ఇంట ఉంటేనేమో అతనికి కలిగినవన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఎందువలనంటే యెహోవా మందసము ఉండదగిన అర్హతలు ఒబేదెదోము ఇంటి వారి వద్ద ఉండటం వలన వారి ఆహారం ఆశీర్వదించబడింది, ఆరోగ్యం ఆశీర్వదించబడింది, ఆస్తులు ఆశీర్వదించబడ్డాయి, వారి ఆనందం ఆశీర్వదించబడింది, వారికి కలిగిన వాటన్నిటికీ ఆశీర్వాదం కలిగింది. కనుక ఒబేదెదోము వలె నీవు కూడా ఆశీర్వదించబడాలంటే అతను కలిగిన యోగ్యతలను నీవు కూడా సంపాదించుకో. ప్రార్థన. తండ్రి, ఒబేదెదోముకు కలిగినవన్నీ ఆశీర్వదించబడినట్లుగా మాకును అటు యోగ్యతను దయచేయమని ప్రభునామం పేరట ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.